ప్రసారమైన మొదటి రోజే రికార్డు స్థాయి టీఆర్పీలు సాధించింది బిగ్ బాస్. అంతా ఎన్టీఆర్ స్టార్డమ్ వల్లే. ఆ తరువాత కూడా టీఆర్పీ బాగున్నా మరీ ఆశించిన స్థాయిలో లేదు. దీనికి కారణాలు అనేకం. పిచ్చి పిచ్చిగా ఆసక్తిని రేకెత్తించే వివాదాలు ఎక్కువగా జరగలేదు ఇప్పటి వరకు. సంపూర్ణేష్ బాబు వెళ్లిపోవడం కూడా పెద్ద లోటే. ఇప్పుడిప్పుడే ప్రిన్స్ అర్చనాల కొత్త లవ్ స్టోరీ వలన బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. కానీ ఇది ఎంతకాలం వరకు? కేవలం వీకెండ్లో వచ్చే ఎన్టీఆర్ ఎంతకాలమని లాగుతాడు? కేవలం తన మీదే ఆధారపడితే ఎలా? ఇంట్లో మసాలా, వివాదం అన్నీ ఉంటేనే షో సూపర్ హిట్ అయ్యేది. 70 రోజులు నడిచే షో అన్నప్పుడు ప్రేక్షకులకు బోరు కొట్టుకోకుండా చూసుకోవడం పెద్ద ఛాలెంజ్. అందులోనూ జనాలకి అలవాటైపోయిన జబర్దస్త్ షో లాంటి వాటిని తట్టుకుని నిలబడాలి. తెలుగు బిగ్ బాస్ కథ ఇలా ఉంటే తమిళ బిగ్ బాస్ కథ మరోలా ఉంది. అక్కడ కేవలం కమల్ హాస్ మీద షో నడవడం లేదు. ఒవియా అనే అమ్మాయి పెద్ద స్టార్ అయి కూర్చుంది. ఆమె అందం, చలాకితనంతో షోకి పిచ్చి పిచ్చిగా టీఆర్పీ వస్తుంది. కమల్ రాని రోజులలో కూడా టీఆర్పీ అదిరిపోతుంది. అందుకు కారణం ఒవియానే. ఈ అమ్మాయి బిగ్ బాస్ ఇంట్లో నుంచి బయటికి రాగానే నేను ఛాన్స్ ఇస్తానంటూ పోటీ పడుతున్నారు తమిళ దర్శక నిర్మాతలు. అలాంటి గ్లామర్ పవర్ తెలుగు బిగ్ బాస్ లో కరువైంది. అందుకే ఓసారి ప్రిన్స్ కూడా అందమైన అమ్మాయిలను పంపించిందని బిగ్ బాస్ కు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. బిగ్ బాస్ ప్రిన్స్ మాట విన్నట్టున్నాడు. అయితే ఇక్కడ అందమైన అమ్మాయి అవసరం ప్రిన్స్ కన్నా ఎక్కువగా బిగ్ బాస్ కే ఉంది. స్టార్ మాకి తెలుగులో కూడా ఒవియా లాంటి అమ్మాయి కావాలి. హిందీ బిగ్ బాస్ ద్వారా సన్నీ లియోన్, శ్వేతా తివారీ, వీణా మాలకి లాంటి అమ్మాయిలు ఎలా ఫేమస్ అయ్యారో మీకు తెలిసిందే. ప్రతి సీజన్ కు ఒక అందమైన అమ్మాయి క్లిక్ అవ్వాలి. యూత్ అలాంటి అమ్మాయిల కోసమే చూస్తున్నారు. అందుకే దీక్షా పంత్ ని వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి పంపిస్తున్నారు. ఎవరి దీక్షా పంత్? చాలా మందికి ఈ అమ్మాయి ఎవరో తెలియదు. కొన్ని చిన్న సినిమాలలో చేసింది. పవన్ కళ్యాణ్ గోపాల సినిమాలో ఆ స్వామీజీలతో కలిసి పనిచేసింది ఈ అమ్మాయే. జనాలకి తెలియని ముఖమే అయినా చాలా హాట్ గా ఉంటుంది. ఒవియా కూడా బిగ్ బాస్ కి రాకముందు ఎవరికి తెలుసని? తెలుగు బిగ్ బాస్ లో కరువైన గ్లామర్ పవర్ ని తీసుకుని రాబోతుంది దీక్షా పంత్. ఎన్టీఆర్ తో పాటు స్టార్ మా యాజమాన్యం ఏరి కోరి దీక్షను సెలెక్ట్ చేశారు. అలాగే తనకు అన్ని విషయాలు ముందే చెప్పారట. పెద్దగా స్కిన్ షో చేయాల్సిన అవసరం లేదు, కానీ గ్లామర్ గా కనపడాలి, కుర్రాళ్ళ మతులు పోగొడుతూ ఒవియాలాగా స్టార్ అవ్వాలి అని. అందుకే దీక్ష వచ్చి రావడంతోనే స్విమ్మింగ్ పూల్ లోకి దూకేసింది. ఇలా చేయమని ముందే చెప్పిందట యాజమాన్యం. సో ఈ రోజు నుంచి బిగ్ బాస్ ఇంట్లో దీక్షా పంత్ గ్లామర్ డోస్ మొదలవుతుందన్నమాట.